ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు నామమును బట్టి మీకు వందనాలు తెలియజేస్తున్నాం. దేవుని స్తోత్రం. విశ్వాసం యొక్క రహస్యం ఏంటి అని అనగా, విశ్వాసము అనగా అదృశ్యమై ఉన్న వాటి యొక్క నిజస్వరూపం. విశ్వాసము అనగా అదృశ్యమై ఉన్న వాటి యొక్క నిజస్వరూపం. ఒక విశ్వాసి అదృశ్యమై ఉన్న విశ్వాసం అనగా యేసుక్రీస్తుని ఆధారంగా చేసుకుని తన యాత్రను కొనసాగించిన ఎడల ఖచ్చితంగా గురి యొద్దకు చేరును. కానీ మనము విశ్వాసాన్ని ఆధారంగా చేసుకోకుండా భౌతిక సంబంధమైన దేనినైనా, ఆర్థికపరమైన, వస్తుపరమైన, లేకపోతే ఈ లోక సంబంధమైన ఏదైనా ఆధారాన్ని కనుక చేసుకుని మనం ప్రభువులో కొనసాగాలంటే ఓడిపోవడానికి 100% అవకాశం ఉంది. అంటే ఒక విశ్వాసికి ముఖ్యంగా క్రీస్తే ఆధారమై ఏ వర్క్ చేసుకున్నా, ఏ పని చేసుకున్నా అతను గెలిచే అవకాశం ఉంది. కానీ ప్రభుని ఆల్టర్నేట్గా పెట్టుకుని అతను గనక దేని మీదైనా ఆధారపడి ముందుకు సాగితే ఓడిపోవడం